ఇస్కాన్ నిర్వహిస్తున్న గోవిందాస్ అనే ఒక స్వచ్ఛమైన శాకాహార రెస్టారెంట్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆఫ్రికన్ మూలానికి చెందిన బ్రిటిష్ యువకుడు ఆ రెస్టారెంట్లోకి ప్రవేశించి ఉద్దేశపూర్వకంగానే రెస్టారెంట్ యొక్క రూల్స్ని ఉల్లంఘించినట్లుగా తెలుస్తోంది. మాంసాహారం వడ్డించబడట్లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆ వ్యక్తి కేఎఫ్సి చికెన్ మీల్ తీసి రెస్టారెంట్ లోపల ఉన్న టేబుల్ వద్ద తినడం ప్రారంభించాడు. అతను భోజనం చేసేవారికి మరియు సిబ్బందికి కూడా ఆ మాంసాన్ని అందించేందుకు ప్రయత్నించాడు. రెస్టారెంట్ సిబ్బంది, భద్రతా సిబ్బంది అతని రెచ్చగొట్టే ప్రవర్తనకు చివరికి ఆ వ్యక్తిని రెస్టారెంట్ నుంచి పంపించేశారు. లండన్లో జరిగినట్లు చెప్పబడుతున్న ఈ సంఘటన వీడియో ఆన్లైన్లో షేర్ చేయడంతో పలు విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు ఈ చర్యను మొత్తం ఒక రెచ్చగొట్టే చర్యగా ఉందని అంటున్నారు. ఇది జాత్యహంకారమా లేదా మత వ్యతిరేక ఉద్దేశాల నుంచి ఉద్భవించిందా అని ప్రశ్నిస్తున్నారు. ఇస్కాన్ విలువల పట్ల స్పష్టమైన నిర్లక్ష్యం, హిందూ విశ్వాసాలు మరియు సాంప్రదాయాలను ఉద్దేశపూర్వకంగానే అవమానించడమేనని నెటిజన్లు మండిపడుతున్నారు.